రంగారెడ్డి జిల్లా సేరింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించే వరకు పాదయాత్రలు చేస్తామని పార్టీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ తలపెట్టిన గడప గడపకు బీజేపీ కార్యక్రమం కుక్కట్పల్లి డివిజన్ ఆస్బెస్టిస్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ పార్టీ కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పన్నాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టిన రవికుమార్ యాదవ్ను అభినందిస్తూ డివిజన్లోని నాయకులు ఈ పాదయాత్రను పూర్తి మద్దతు తెలియజేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గత నెల రోజుల నుండి ప్రజల మధ్య నిరంతరం ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం గడప గడపకు తిరుగుతూ అధికారం పార్టీ మోసపూరిత విధానాలను నెరవేర్చని హామీల గురించి ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. పాపిరెడ్డి నగర్ కాలనీలో 58, 59 జీవోల కింద ఇండ్ల రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పినట్లు ఓట్లు దండుకున్న నాయకులు ఇప్పుడు ముఖం చాటేశారని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో కాలనీ వాసులు అధికారిక పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పాదయాత్ర పాపిరెడ్డి నగర్లో కొనసాగుతుంది. నెల రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో అడుగడుగున్న ప్రజలు నీరాజనం పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే ప్రత్యామ్నాయమని వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా కూడా ప్రజల్లో చాలామందికి పెన్షన్లు రాని వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డులు లేని వారు ఉన్నారు. ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. దళిత బంధు కూడా బ్రోకర్ల పాలైపోయింది. దళిత సోదరిని దారుణంగా దోపిడీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే వీటన్నిటికి కూడా పరిష్కారం ఉంటుందని మా రవికుమార్ యాదవ్ గారు పార్టీ కార్యక్రమాన్ని ప్రజలు ఇంటి నుండి బయటకు వచ్చి మరీ స్వాగతిస్తున్నారు. పూలమాలలు కప్పుతున్నారు, కండువాలు కప్పుతున్నారు, శాల్వాలు కప్పుతున్నారు, వాళ్ళు ఆరతులు పడుతున్నారు. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన ఉన్నది. చాలా ఆనందంగా ఉంది. ముందుకు సాగుతాం. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే వరకు కూడా సాగుతామని తెలియజేస్తాం. ఈరోజు 29వ రోజు గడప గడపకు బీజేపీ కార్యక్రమం పాపిరెడ్డి నగర్ కుకట్పల్లి డివిజన్లో స్టార్ట్ చేసినాం. ఈరోజు మరి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో టీఆర్ఎస్ నుంచి చేరికలు జరిగినాయి. ఇవాళ శ్రీలింగంపల్లిలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం, టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ లేకుండా చేయడం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది 58, 59 జియో కింద రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారంట కార్యకర్తలు. ఈ రకంగా ప్రజలని ఎంతసేపు ఇబ్బంది పెట్టడమే. రేషన్ కార్డులు లేవు, పింఛన్లు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, ఇంటికో ఉద్యోగం లేదు. ఈ రకంగా మరి దళిత బంధు కేవలం వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. మరి షాదీ ముబారకమో పెళ్ళైన తర్వాత సంవత్సరానికి ఇస్తారు, మళ్ళీ దాంట్లో బ్రోకర్ గార్డ్ వస్తాడు. ఈ రకంగా ప్రజలు చాలా ఇబ్బందులో ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. శ్రీలింగంపల్లిలో గెలుపు ఖాయం, టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ లేకుండా చేయడం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాను.